ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారిని నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా ఒక స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కైనానాను కనెను. కైనానాను కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కైనానును 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తర్వాత కైనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కైనాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరోదును కనెను. ఏరేదును కనిన తర్వాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఏరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరోదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మతూషేలాలను కనెను. హానోకు మతూషేలాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. మెతూషేల 187 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. మెతూషేల లేమేకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషేల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లేమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లేమేకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమేకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. నోవాహు 507 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.